నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం 10వ తరగతిలోని 12వ పాఠం సమానత సుస్థిర అభివృద్ధి ఈ యొక్క లెసన్ గురించి నేర్చుకుందాం. ప్రతి అంశం కూడా టెక్స్ట్ బుక్ నుండే మన వీడియోస్ అన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. టెక్స్ట్లో ఉన్న ప్రతి పాయింట్ని, అదేవిధంగా అకాడమిక్ టెక్స్ట్లో ఉన్న ప్రతి పాయింట్ని కూడా చేకూర్చి ఈ డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని పర్టికులర్గా టెక్స్ట్ బుక్స్ ద్వారానే ఈ యొక్క వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్లో చూసినట్లయితే సుస్థిర అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్ తరాలు తీర్చుకునే సామర్థ్యం దెబ్బతీయకుండా ప్రస్తుత తరం యొక్క అవసరాలు తీర్చుకోవడాన్నే సుస్థిర అభివృద్ధి అంటారు. ఇప్పుడున్న వనరులన్నీ కూడా భవిష్యత్తులో కూడా ఉపయోగపడే విధంగా, అంటే భవిష్యత్ తరాల వారికి వనరులను దెబ్బతీయకుండా ప్రస్తుత తర అవసరాలు తీర్చుకోవడాన్నే సుస్థిర అభివృద్ధి అంటారు. సుస్థిర అభివృద్ధి ప్రస్తుతం రాబోయే తరాలు వీళ్ళందరికీ కూడా నాణ్యమైన జీవనాన్ని కోరుకోవడం జరుగుతుంది. పర్యావరణం యొక్క వనరుల సరఫరా విధి ఏంటి అని మనం ఆలోచిస్తే ఎన్విరాన్మెంట్ సోర్స్ ఫంక్షన్గా పేరు దీనికి. పర్యావరణ వనరుల సరఫరా విధి ఎన్విరాన్మెంట్ సోర్స్ ఫంక్షన్గా పేరు. పర్యావరణాన్ని సహజ పెట్టుబడి అంటారు. పర్యావరణాన్ని ఏ పేరుతో పిలుస్తామంటే సహజ పెట్టుబడి అని పర్యావరణాన్ని పిలవడం జరుగుతుంది. పర్యావరణ వనరుల సరఫరా విధి ఏంటి అంటే వనరులు అందించడంలో పర్యావరణం యొక్క సామర్థ్యాన్నే పర్యావరణ వనరుల సరఫరా విధి అని పేర్కొంటారు. దీని యొక్క ముఖ్య విధి ఏంటి అంటే వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే వ్యర్థాలు శుద్ధి చేసి ప్రమాదరహితంగా చేయడం. పర్యావరణ వనరుల యొక్క ముఖ్య విధి ఏంటి అంటే వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే వ్యర్థాలు శుద్ధి చేసి ప్రమాదరహితంగా చేయడం. దీనినే శుద్ధి చేసే విధి అంటారు. భూగర్భ జల పునరుద్ధరణ. నీళ్లు భూమి లోపలికి ఇంకడాన్నే భూగర్భ జల పునరుద్ధరణ అంటారు. అంటే ఈ యొక్క గ్రౌండ్ వాటర్ దాని లెవెల్ పెంచుకోవడం. దేశంలో 3వ వంతు ప్రాంతంలో భూగర్భ జల పునరుద్ధరణ కంటే నీటి వినియోగం ఎక్కువగా ఉంది. మన దేశంలో 3వ వంతు ప్రాంతంలో భూజల పునరుద్ధరణ కంటే నీటి వినియోగం బాగా ఎక్కువగా ఉంది. దేశంలో 59% జిల్లాల్లో చేతి పంపు నీళ్లు తాగడానికి కూడా పనికిరావు. మన దేశంలో ఉన్న 59% జిల్లాల్లో చేతి పంపు నీళ్లు తాగడానికి కూడా పనికిరాని పరిస్థితిలో ఉన్నది. తర్వాత సుస్థిరాభివృద్ధి ప్రాంతాలు చూసినట్లయితే ధారావి, మురికివాడ. మన టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ప్రాంతాలు ఇవి. ధారావి, మురికివాడ. దీని గురించి చూస్తే ఇది ముంబైలో ఉంది. దేశంలో పట్టణ పేదలు నివసించే అతిపెద్ద కాలనీలో ఇది ఒకటి. ధారావి, మురికివాడ అనేది. ధారావి, మురికివాడ ముంబైలో ఉంది. ఇది భారతదేశంలో పట్టణ పేదలు నివసించే అతిపెద్ద కాలనీల్లో ఈ ధారావి, మురికివాడ అనేది ఒకటి. తర్వాత బంజారా హిల్స్. ఈ బంజారా హిల్స్ అనేది హైదరాబాద్లో ఉంది. ఇది ధనవంతులు నివసించే ఒక ప్రాంతం. బంజారా హిల్స్ అనేది ధనవంతులు నివసించే ఒక ప్రాంతం. అదేవిధంగా కాసర్గఢ్ జిల్లా. ఈ కాసర్గఢ్ జిల్లా కేరళ రాష్ట్రంలో ఉంది. 1976లో ఎండోసల్ఫాన్ పిచికారీ గురించి చూస్తే ఇక్కడ ఈ కాసర్గఢ్ జిల్లాలో న్యాయస్థానం ఆదేశం మేర ఈ మందు పిచికారీ ఆపివేశారు. ఎండోసల్ఫాన్ మందుని కాసర్గఢ్ జిల్లా ఆపివేయడం జరిగింది. 21వ అధికరణ ఏంటి అంటే జీవించే హక్కుకు భంగం కలిగించింది ఈ మందు అని చెప్పేసి, అంటే చాలామంది మరణించడం జరిగింది ఈ మందు ద్వారా. కనుక జీవించే హక్కుకు ఎండోసల్ఫాన్ పిచికారీ, ఈ ఎండోసల్ఫాన్ అనేది భంగం కలిగించింది అని చెప్పి పేర్కోవడం జరిగింది. జీవించే హక్కు రాజ్యాంగ సవరణలో ఏ ప్రకరణలో ఉంది అంటే 21వ అధికరణలో ఉంది. ఇది 1% మాత్రమే పురుగులపై ప్రభావం చూపుతుంది. ఆ మిగిలిన ప్రభావం అంతా కూడా మనుషులపై పడుతుంది అని చెప్పేసి పేర్కోవడం జరిగింది. మిగిలినంతా కూడా ఆహారము, నీళ్లు, పర్యావరణం మీద చూపి దాని ప్రభావం మనుషుల మీద పడుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. 15,000 ఎకరాలు జీడి మామిడిపై హెలికాప్టర్ల ద్వారా ఇక్కడ కాసర్గఢ్ జిల్లాలో ఈ మందు పిచికారీ చేశారు. ఇలా 25 సంవత్సరాలు కొనసాగించారు. ఈ ఎఫెక్ట్ అనేది భూమి లోపలికి ఇంకిపోయి అది నీళ్ల మీద, ఆహారం మీద, పర్యావరణం మీద ప్రభావం చూపింది. కాబట్టి ఈ కేరళ రాష్ట్రంలో ఎండోసల్ఫాన్ మందును నిలిపివేయడం జరిగింది 1976లో. తర్వాత ఇది కాసర్గఢ్ జిల్లా గురించి. తర్వాత జలసింధి గ్రామం. ఈ జలసింధి గ్రామం ఉత్తుంగ నర్మదా నది తీరాన ఉంది.
జుబువా జిల్లా మధ్యప్రదేశ్లో ఉంది. ఈ జలసింధి అనే గ్రామం ఉత్తుంగ నర్మదా నది తీరాన జుబువా జిల్లా మధ్యప్రదేశ్లో ఉంది. బావ మహాలియా 1994లో ఇప్పుడు 1994లో సీఎంకి ఉత్తరం రాశాడు. ఈ మధ్యప్రదేశ్ సీఎంకి ఉత్తరం రాశాడు. ఎవరు? బావ మహాలియా. ఈ యొక్క జలసింధి గ్రామం సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల ముంపుకు గురయ్యే మొదటి గ్రామం. సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల ముంపుకు గురయ్యే మొదటి గ్రామం ఏది అంటే జలసింధి గ్రామం. ఈ గ్రామంతో పాటు సాకర్జా, కాకర్శిల, అకాడియా గ్రామాలు కూడా ముంపుకి గురవుతున్నాయి. తర్వాత ఇక్కడ పండే పంటలు, ఈ జలసింధి గ్రామంలో పండే పంటలు ఏంటంటే సజ్జ, జొన్న, మొక్కజొన్న, బోడి, బెట్, శానిస్, కాద్రి, శనగలు, మిటికెలు, మినుములు, నువ్వులు, పల్లీలు. ఇవన్నీ కూడా జలసింధి గ్రామంలో పండే పంటలు. ఇక్కడ అప్పులిచ్చేది అడవులు. ఈ జలసింధి గ్రామం ప్రజలు అప్పులిచ్చేదిగా దేన్ని భావిస్తారంటే అడవిని భావించడం జరుగుతుంది. ఇక్కడ వెదురు రకాలు, ఈ అడవిలో ఉన్న వెదురు రకాలు నింగోండి, హీలియా వీటితో తడికలు అల్లుతారు. ఇక్కడున్న ప్రజలు ఈ అడవుల్లో లభించే వెదురుతో తడికలు అల్లడం జరుగుతుంది. ఆ వెదురు రకాలు ఏంటి అంటే నింగోండి, హీలియా. తర్వాత బంగోరియా. ఈ బంగోరియా ప్రాంతంలో సంత జరుగుతుంది. జలసింధి గ్రామ ప్రజలు సంతకి ఎక్కడికి వెళ్తారు అంటే బంగోరియా ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. జీవిత భాగస్వాములను కూడా ఈ బంగోరియా ప్రాంతంలో ఎన్నుకుంటారు. అంటే అక్కడ వివాహం నిశ్చయించుకోవడానికి కావలసిన జీవిత భాగస్వాములు కూడా అక్కడ రావడం జరుగుతుంది. ఎక్కడికి? బంగోరియా ప్రాంతానికి, మధ్యప్రదేశ్లో ఉన్న బంగోరియా ప్రాంతానికి రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ప్రజలు నదీ పాట ద్వారా దేవుళ్ళను కొలుస్తారు. ఇందులో పండుగ సమయాలలో వీరు ఎందల్, దివాలి, దివస, నావెల్ అనే పండుగలు జరుపుతూ ఉంటారు. ఆ పండుగల పేర్లు ఏంటి అంటే ఎందల్, దివాలి, దివస, నావెల్. ఇటువంటి పండుగలన్నీ కూడా జరుపుతూ ఉంటారు. వీరు పూజించే దేవుళ్ళు ఎవరు అంటే కాలోరానో, రాజా పాంతో, ఇంది రాజా, ఐ ఖాడా, బేడుబాయి, రాణి కాజోల్. వీళ్ళందరూ కూడా జలసింధి ప్రాంతంలో ప్రజల యొక్క దేవుళ్ళు ఎవరు అంటే కాలోరానో, రాజా పాంతో, ఇంది రాజా, ఐ ఖాడా, బేడుబాయి, రాణి కాజోల్. ఈ రాణి కాజోల్ అనే ఆవిడ పెద్ద దేవత. జలసింధి గ్రామ ప్రజలకు పెద్ద దేవత ఎవరు అంటే రాణి కాజోల్. మద్వాడలో కొండలు, కుంబాయి, కుందురాణి కొండలు. ఈ పరిసర ప్రాంతం మద్వాడ అనేది. ఈ మద్వాడలో కొండల పేర్లు ఏంటి అంటే కుంబాయి, కుందురాణి కొండలు. కుందురాణి. బావ మహాలియా సీఎంకి రాసిన ఉత్తరం అభివృద్ధి అనే భావననే ప్రశ్నిస్తుంది. జీడిపి అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటే దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తు సేవల విలువల మొత్తాన్ని జీడిపి అంటాం. దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తు సేవల మొత్తాన్ని జీడిపి అంటాం. అవ్యవస్థీకృత రంగంలో 90% పైగా ఈ జీడిపి ఉంది. అవ్యవస్థీకృత రంగంలో జీడిపి ఎంత ఉందంటే 90% పైగా ఉంది. భారత్లో కోటీశ్వరులు 1996లో బిలియనీర్లు 3 ఉన్నారు. వీరి సంపద ఎంత? 212 బిలియన్ రూపాయలు. 1996లో బిలియనీర్లు మన దేశంలో 3 ఉంటే వారి మొత్తం సంపద 212 బిలియన్ రూపాయలు. తర్వాత అదే 2004లో అయితే బిలియనీర్లు 9 మంది ఉన్నారు. 2004లో బిలియనీర్లు 9 మంది ఉన్నారు. ఇక్కడ సంపద, ఇవి మొత్తం సంపద ఎంత అంటే 1157 బిలియన్ రూపాయలు. 1157 బిలియన్ రూపాయలు. ఇది 2011కు వచ్చేసరికి బిలియనీర్లు 55 మంది ఉన్నారు. సంపద 11,000 బిలియన్ రూపాయలు. 11,000 బిలియన్ రూపాయలు. తర్వాత పాయింట్ ఏంటంటే 2010 సర్వే ప్రకారం భారత్లో వార్షిక ఆదాయం ప్రకారం కుటుంబాల పంపిణీ. ఈ సర్వే ఎప్పుడు జరిగింది? 2010లో జరిగింది. వార్షిక ఆదాయం ప్రకారంగా కుటుంబాల పంపిణీ అంటే కుటుంబాల విభజన ఎలా జరిగిందంటే వార్షిక ఆదాయం బట్టి జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది సర్వే అంటే 2010లో జరిగింది. దీని గురించి చూస్తే
1.5 లక్షల కంటే తక్కువ ఆదాయం గల కుటుంబాలు 13,50,00,000 కుటుంబాలు ఉన్నాయి. అంటే ప్రయాణం వచ్చేసి 1.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు ఎన్ని అంటే 13,50,00,000 కుటుంబాలు. తర్వాత 1.5 నుంచి 3.4 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలు 7,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. 2010 సర్వే ప్రకారం 1.5 నుంచి 3.4 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలు 7,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. తర్వాత 3.4 నుంచి 17 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలు 31 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 3.4 నుంచి 17 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలు 31 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా 17 లక్షలు పైన ఆదాయం ఉన్న కుటుంబాలు 30 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఎక్కువ మంది 1.5 లక్షల కంటే తక్కువ ఆదాయం పొందుతున్నారు. అంటే 13,50,00,000 మంది కుటుంబాలు 13,50,00,000 కుటుంబాలు 1.5 లక్షల కంటే తక్కువ ఆదాయం పొందుతున్నారు. తర్వాత రాచెల్ కార్సన్ ఈమె గురించి చూసినట్లయితే ఈ రాచెల్ కార్సన్ అనే ఆమె ఒక గ్రంథం రాసింది. ఆ గ్రంథం పేరు నిశ్శబ్ద వసంతం. దీన్నే సైలెంట్ స్ప్రింగ్ అంటాం. ఇది ఎప్పుడు రాసింది? 1962లో రాసింది. రాచెల్ కార్సన్ అనే ఆవిడ నిశ్శబ్ద వసంతం అనే గ్రంథం రాసింది. దీనిని ఏమంటామంటే సైలెంట్ స్ప్రింగ్ అంటాం. ఇప్పుడు 1962లో రాసింది. దోమల నియంత్రణకు DDT పిచికారీ వల్ల మనుషులు పక్షులపై ప్రభావం గురించి తెలియజేసింది. దోమలు నియంత్రించడానికి DDTని పిచికారీ చేస్తూ ఉంటారు. ఈ DDT పిచికారీ వల్ల మనుషుల మీద పక్షుల మీద ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథంలో రాచెల్ కార్సన్ పేర్కోవడం జరిగింది. DDTకి త్వరగా నిరోధక శక్తి పెంచుకునే కీటకాలు ఏంటి అంటే దోమలు. అంటే ఈ DDT ఎఫెక్టు ఎక్కువగా మనుషుల మీద పక్షుల మీద పడుతుంది, కానీ దోమలు మాత్రం దానికి త్వరగానే నిరోధక శక్తిని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి అక్కడ.